మీరు ఎన్ని నెలల నుంచి జిమ్కి వెళ్ళినా మీకు రిజల్ట్ కనిపించడానికి 3 రీజన్స్ చెప్తాను. ఈ వీడియో నేను వరకు చూసాను. డే 24 ఆఫ్ బల్కింగ్ సిరీస్. ఇంకా ఈ రోజు జిమ్కి రాగానే మన ఫేవరెట్ ఓట్ మీల్ అయితే తిన్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ లోని. ఈ రోజు మంది ఆర్మ్స్ వర్కౌట్ అయితే ఉంది. వార్మప్ కంప్లీట్ చేసుకుని వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను బైసెప్ తోని. సో గైస్, మీరు ఎన్ని మంత్స్ నుంచి జిమ్ చేసినా రిజల్ట్ రాకపోవడానికి మెయిన్ రీజన్ అండ్ అలానే ఫస్ట్ రీజన్ వచ్చేసి మీరు చేస్తున్న డైట్ అన్నమాట. జిమ్కి వెళ్ళే వాళ్ళు 90% అందరూ వర్కౌట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. నేను హెవీ ఇంటెన్సిటీతో వర్కౌట్ చేస్తే నాకు రిజల్ట్స్ వచ్చేస్తాయని అనుకుంటారు, కానీ వాళ్ళు డైట్ మీద ఫోకస్ చేయరు. అలానే ఇంట్లో ఏది ఉంటే తినేయడము, బయట ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఫుల్ జంక్ ఫుడ్ తినడము, ఇలా చేస్తే మీకు ఎప్పుడు రిజల్ట్స్ మంచిగా రావన్నమాట. మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఫ్యాట్ గెయిన్ అయిపోతారు. మన సెకండ్ రీజన్ వచ్చేసి వర్కౌట్స్ అనమాట. చాలా మంది వర్కౌట్స్ ఏం ప్లాన్ చేసుకోకుండా వెళ్ళిపోతారు. అక్కడ ఏం మిషన్ కనిపిస్తే ఆ మిషన్ చేసేయడము, దాన్ని ఎందుకు చేస్తున్నాం అనేది మీకు ఐడియా ఉండదు అనమాట. అండ్ అలానే ఒక వేరియేషన్ లో 3-4 సెట్స్ చేస్తారు, కానీ ప్రతి సెట్ లో వెయిట్ ఇంక్రీస్ చేయకుండా ఒకటే వెయిట్ తోని మొత్తం వర్కౌట్ అయితే చేస్తారనమాట. అలా చేస్తే మీకు ఎప్పుడు స్ట్రెంత్ బిల్డ్ అవ్వదు, మీకు రిజల్ట్ కూడా కనిపించదు. మీరు ఏ వర్కౌట్ చేసినా, ఏ వేరియేషన్ చేసినా, మీరు చేసే ప్రతి సెట్ లోను కూడా వెయిట్ అనేది ఇంక్రీస్ చేయండి. అప్పుడే మీ స్ట్రెంత్ అండ్ మీకు రిజల్ట్ అయితే మంచిగా కనిపిస్తుంది. థర్డ్ అండ్ లాస్ట్ రీజన్ వచ్చేసి కన్సిస్టెన్సీ అనమాట. చాలా మంది జిమ్ కి కన్సిస్టెన్సీగా వెళ్ళరు. 2 days వెళ్తారు, మళ్ళీ 2 days ఇంట్లో కూర్చుంటారు. సో గైస్, మీ బాడీకి 1 week లో 1 day రెస్ట్ ఇస్తే చాలన్నమాట. మీరు 2 days 3 days ఇంట్లో కూర్చొని రెస్ట్ అని చెప్తే కనుక మీకు రిజల్ట్ అయితే కనిపించదు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ రోజు మన వర్కౌట్ లో బైసెప్ ఒక 3 వేరియేషన్స్, ట్రైసెప్ ఒక 2 వేరియేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలాగా పంప్ అయితే చెక్ చేసుకుంటున్నాము. సో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్. ఈ రోజు మన బైసెప్ పంప్ కి మన టీ షర్ట్ అయితే టైట్ అయిపోయింది అనమాట. మీరైతే చూడొచ్చు. ఇంకా వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మన మీల్ ప్రిపేర్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా చికెన్ రైస్ తినేసిన తర్వాత మన ప్రోటీన్ అంటే కంప్లీట్ చేసుకోవడానికి ట్రెడెన్ న్యూట్రా నుంచి ఒక స్కూప్ ఐసోలేట్ వే ప్రోటీన్ అయితే తాగాను అనమాట. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మన బయోలో వెబ్సైట్ లింక్ కూడా ఒకసారి చెక్ చేసేయండి. సో ఇదే నా వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ అందరికీ. బాయ్ బాయ్.